క్రీస్తు ప్రభువారే ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు విజ్ఞాపన చేశాడు తండ్రికి. కాబట్టి ఈ రాత్రి ఈ సంవత్సరంలో మొదటి విజ్ఞాపన ప్రార్థన కూడిక. బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, కీర్తనలు 5వ కీర్తన 3వ చరణము నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. యెహోవా, అమ్మా చాలా బలంగా బిగ్గరగా చెప్పాలి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవుడి ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. భక్తుడైన దావీదు గారి జీవితంలో ఉదయకాలపు ప్రార్థన ప్రాముఖ్యత ఈ యొక్క 5వ కీర్తనలో తెలియచేశాడు. ఉదయకాలపు ప్రార్థనలో 3 ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని బిడ్డలందరూ కూడా దాదాపుగా ఉదయకాలం ప్రార్థిస్తారు. ఉదయకాలం ప్రార్థించలేదు అని అంటే అర్థం వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు అని అర్థం. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తారు, ప్రార్థించకుండా ఉండలేరు. అయితే దావీదు భక్తుని జీవితంలో ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో అత్యంత శ్రేష్టమైనది ఉదయకాలపు ప్రార్థన. ఉదయకాలపు ప్రార్థనలో దాగిన 3 ఆశీర్వాదాలలో మొట్టమొదటిది చూడండి, అంటున్నాడు, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయము లేవగానే మన కంఠస్వరము దేవునికి వినబడాలి. ఆమేన్. తర్వాత ఎవరికైనా వినబడవచ్చు. మనందరికీ తెలిసిన ఒక గొప్ప సత్యం చెప్పనా? ఉదయం లేవగానే ఎవరి ముఖం అంటే వాళ్ళ ముఖం తొందరగా చెప్పండి చూడం. కథ మంచి వాళ్ళైతే వెంటనే చూస్తాం. మన దృష్టిలో ఎవరి ముఖం వాళ్ళని చూడం. అలాగే ఎవరితో పడితే వారితో మొట్టమొదట మాటలు మాట్లాడం. ఆమేన్. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి, ఆ తర్వాతే మిగిలిన వారికి వినబడుతుంది. అద్భుతమండి. విశ్వాస జీవితంలో ఈ సూత్రము నేర్చుకుందాము గాక. చాలా మంచి విషయాలు చెప్తున్నాను, మీరు ఎంతమంది అనుసరిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చాలా బాగా ధ్యానం చేస్తున్నాం. ఎన్ని గంటలు దేవుడు మనకిచ్చాడో చెప్పాను, ఎన్ని గంటలు మనం ఇవ్వాలో చెప్పాను, ఎన్ని గంటలు ఇస్తున్నామో మనల్ని మనము ప్రశ్నించుకోవాలని కూడా చెప్పా. ఈ వాక్యం విన్నవారు అనేక మంది ఫోన్ చేసి, అయ్యా, ఎట్లొచ్చింది నీకు ఆ ఆలోచన? ఏ దేవుణ్ణైనా సరే ఇన్ని గంటల్లో కొన్ని గంటలు జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఒక సత్యం. కాబట్టి నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఉదయాన్నే నీ స్వరము ఎవరికి వినబడాలి? దేవునికా మీ ఆయనకా? మా దేవునికి వినబడాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా, ఉదయాన్నే నా కంఠస్వరము నీకు వినబడాలి, ఆ తర్వాత మిగిలిన వారికి వినబడవచ్చు. అంటే మొదటి మాట ఎవరితో ఉండాలి? దేవునితో. ఆమేన్. ఇప్పుడు వినండి, ఉదయాన్నే మొదటి మాట
కంఠస్వరము దేవునికి వినబడితే ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఉదయకాలముననే నీ కంఠం కల్తీ లేనిదిగా ఉండిద్ది. ఆమె నిద్రపోయావు రాత్రంతా, ఉదయాన్నే లేచావు, నీ కంఠం ఎలా ఉండిద్దో తెలుసా? స్వచ్ఛంగా ఉండిద్ది. నిద్ర లేనోడి కంఠం వేరు, రాత్రి కాలము నిద్రపోయి ఉదయాన్నే లేచినప్పుడు ఉండే కంఠము స్వరము వేరు. ఇది స్వచ్ఛమైంది, కల్తీ లేనిది. ఇక మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధమైనది. ఆమె రాత్రంతా నువ్వేం మాట్లాడినా ఉదయము కాగానే నువ్వు మాట్లాడే మాట స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఆమె ఒక ఆయన దగ్గరికి వచ్చి ఇంకొక ఆయనయ్యా 200 డబ్బులు కావాలని అడిగాడు. క్వామిటైన్. అతను అంటున్నాడు అతనితోటి, 1 గంట ఆగిరా అన్నాడు. ఇస్తావయ్యా, మాట్లాడొద్దు, గంట ఆగి రా. ఈ గంట ఆగి వస్తే అప్పుడు చెబుతున్నాడు, నా లేవులే వెళ్ళిపో అన్నాడు. మరి ఈ మాట ఉదయం చెప్పకూడదయ్యా? పొద్దున్నే నీకెందుకు చెప్పాలరా అబద్ధం? ఉదయాన్నే నీకెందుకు చెప్పాలి? అసలు ఎలాగో ఇవ్వకూడదు అనుకున్నాడు ఆయన. అంటే ఉదయాన్నే అబద్ధం చెప్పడం కూడా ఇష్టం ఉండదు కదా. పొద్దున్న అబద్ధం ఆడుతున్నావు అంటాం కదా, అంటామా నమ్మా? 4 సార్లు అంటాం. మీరు ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ పొద్దున్న అబద్ధం ఆడుతున్నావు అంటాం. అంటే ఉదయాన్నే అబద్ధము ఆడాలనిపించదు, మనసు ఒప్పుకోదు. దావీదు భక్తుడు అంటున్నాడయ్యా, అలాంటి తరుణములోనే నా స్వరము చెప్పాలి, నీకు వినబడాలి, తర్వాత ఎవరికైనా వినబడుతుంది. ఒక ఆయన ఫోన్ చేస్తే అంటున్నాడు, నేను పూజలో ఉన్నాను. ఏమిట్లో ఉన్నాడు? పూజలో ఉన్నాను, పూజ అయిపోయినాక మాట్లాడతా. ఆమేన్. అంటే అర్థం, ఈ పూజ భక్తునికి ఎవరితో మాట్లాడక ముందే చేయాలి. దేవునికి పూజ చేసినాకే నేను ఎవరితోనైనా మాట్లాడతా. అంటే ఉదయకాలపు నీ స్వరానికి అంత ప్రత్యేకత ఉంది. ఆమె రేపటి నుండి ఉదయాన్నే మీరు ఎవరితో మాట్లాడతారో చెప్పాలి. దేవునితో మొదటి మాట. ఆ ఉదయకాలపు స్వరములో పరిశుద్ధత ఉంటుంది, కల్తీ ఉండదు, స్వచ్ఛత ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా, అయ్యా నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒక ఆయన ఒక డ్రెస్ వేసుకొని దేవుని దగ్గరికి పోయారు. కొంతమంది డ్రెస్సులు వేసుకొని పోతుంటారు కదా, బాగా తాగేవాడంట. ఒక సీసా తీసుకొచ్చేస్తుంటారు. ఇప్పుడు కాదు, చెప్పండి, నేను వెళ్ళి దేవుడి కాడికి పోయి వచ్చేటప్పుడు ఎన్ని సీసాలైనా, అంటే వాడి ఆలోచన అంతా ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళేంత వరకు పరిశుద్ధంగా వెళ్ళాలి, తర్వాత ఎలాగైనా. గమనించండి, ఉదయకాలం అంత ప్రాముఖ్యత. ఆమేన్. ఈ ప్రాముఖ్యమైనటువంటి స్వరాన్ని నువ్వు నేను ఎవరికి ఇవ్వాలి? మొదట దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధమైనది ఉదయకాలపు స్వరం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లేవియా కాండము 11వ అధ్యాయము 44, 45 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇది. చదువు తర్వాత, మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత అనేది ఎవడో తెచ్చి నీకు ఇచ్చేది కాదమ్మా. నిన్ను నీవే ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ప్రభు బిడ్డల
దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్రొత్త సంవత్సరములో ఉదయకాలము మొదటి మాట, పరిశుద్ధమైన మాట దేవునితో మాట్లాడుదుముగాక. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. తర్వాత నువ్వు ఎవరితైనా మాట్లాడు. గమనించండి ప్రభు కృపను బట్టి. ఇంకా వాక్యములు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:36. నీవు బోధించినట్లు నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. మొదటి మాట నువ్వు ప్రభుతో మాట్లాడితే ఆయన కూడా ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. నువ్వు ఏమేమో మాట్లాడి ఏమేమో చేసి అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే అది కలుషితమైపోద్ది. గుర్తుపెట్టుకో. ఆమేన్. ప్రభువుకు కావలసినది పరిశుద్ధమైనది, కలుషితమైనది కాదు. దేవుని యొక్క వాక్యములో చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 35వ అధ్యాయం 2వ వచనం. 6 దినాలు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష. చూసారు ఎంత ప్రమాదమో? మరణశిక్ష. కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం. ఆమేన్. నువ్వు ఏమైనా ఆ దినాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదండి. చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు మరణశిక్ష విధించబడును. ఇట్లా మరణశిక్ష వేయాలంటే మనము ఎంతమందికి పడతాయి అమ్మా? అది చాలా మందికి ఎన్ని ఆదివారాలు పోతే అన్ని వారాలు మరణశిక్ష అంట. ఆదివారం రాని వాళ్ళకి మరణశిక్ష అని ఒక బోర్డు పెడితే బయట అమ్మా ఎంతమంది దొరికిపోతారో. నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఈ నూతన సంవత్సరములో ఏ ఒక్క పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యము చెయ్యవద్దు. ఆమేన్. అది నీకు నీ కుటుంబానికి దీవెనకరము. ఆమేన్. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచూ ఉండగా దేవుడు తన కంఠ స్వరము చేత దేవుడు కూడా మనకు ఉత్తరము ఇస్తాడు. ఉత్తరమిచ్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు. కాబట్టి ఉదయం లేవగానే నీ కంఠస్వరము మొదట నీ దేవునికి వినబడునుగాక. చూడండి నిర్గమకాండమే 20వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వేం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమందికి అసలు ఆదివారం జ్ఞాపకం ఉండదు, ఆదివారమే గుర్తుండదు. ఎంత దరిద్రం. ఆదివారం గుర్తుండలేదంటే, నీకు పరిశుద్ధ దినము గుర్తుండలేదంటే పరిశుద్ధుడైన దేవుడు కూడా నీకు గుర్తు ఉండడు. దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ దినాన్ని గుండెల్లో దాచుకుందుముగాక. ఆమేన్. ఆదివారం ప్రభు అంటున్న మాట అది. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మొదటి మాట కదా, దానికి ఉన్న ప్రత్యేకతలు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4:4.
ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, కురువిన వాటిని కొన్ని తెచ్చాను. చూసారా, యెహోవా ఏబేలును అతని అర్పణను అంగీకరించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాను. ఇప్పుడు మనం అంగీకరించబడాలంటే చూసారా, ప్రభువు బిడ్డలమైన మనం అంగీకరించబడాలంటే తొలి మాట, మొదటి మాట. ఏబేలు, కయ్యూను. ఆదాము అవ్వలకు పుట్టిన ఇద్దరు కుమారుల్లో ఒక ఆయన సేద్యం చేస్తున్నాడు, ఆయన పేరు కయ్యూను. ఇంకొక ఆయన గొర్రెలను కాసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మా నాన్న చెప్పుంటారు, అరే దేవునికి చందా వేయాలి. చెప్పినోళ్ళు చందా వేయాలి అని చెప్పిన తల్లిదండ్రులు ఎలా వేయాలో కూడా చెప్పుంటారు, అనుమానమే లేదు. అయితే పెద్దోడు కయ్యూను పండిన పంటలో, అక్కడ రాయబడింది, కొంత తెచ్చాడంట. ఎంత? కొంత అంటే లెక్క చెప్పండి. నువ్వు రోజంతా తిప్పలబడ్డ కొంతకు విలువ చెప్పగలమా? చెప్పలేము. పోనీ నువ్వు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కొంత ఇస్తావా? ఇవ్వము. కొలతేసి లెక్కబెట్టి ఇస్తాం. కయ్యూను అలా కొంత తెచ్చాడు. ఏబేలు అలా కాదు, తన మందలో తొలి వాటిని తెచ్చాడు. ఇది మొదటి తెలివి, జ్ఞానము, ఆత్మీయంగా ఉన్నోళ్ళు చేస్తారు ఈ పని. దేవుడు నీ చేతికి ఏమిస్తే దాంట్లో ముందు దేవునికి ప్రక్కన పెట్టి మిగిలినవి వాడడం మొదలుపెట్టు. నెలంతా సమృద్ధి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఈ కలిపాడు ఇంకా ఏయన్నొత్తే కూడా నీకు చాలా మంది చేయరు. నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు 1000 రూపాయలు అమెరికా నుండి వస్తే 100 రూపాయలు దినకరన్ గారికి పంపే వెంటనే. ఆ తర్వాత మరలా 10,000 వచ్చినాయి, 1000 పంపా. ఎక్కడ దేవునికి ఇవ్వకుండా ఉండాలి. అందుకే దేవుడు నాకు ఇస్తున్నాడు. మేము నెల్లూరు దగ్గర కొడవలూరు ఏదో ఒక ఊరు ఉంది, అక్కడ ప్రార్థనకి వెళితే ఆదివారం సాయంత్రం వెళ్ళాను. సాయంకాలం అక్కడ ఆరాధన. నన్ను పిలిస్తే వెళితే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ ఆ పెన్షన్లో తెచ్చి దశంభాగం వేస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. పెన్షన్లో దశంభాగం. ఎంత అద్భుతం. ఒక ఆమె సాక్ష్యం చెబుతుందయ్యా, ఇదివరకు ఇచ్చేదాన్ని కాదు పెన్షన్లో, నాకు నీళ్లు తాగిన కూడా వంట పట్టేయి కాదు, ఇప్పుడు పెన్షన్లో దేవునికి ఇస్తుంటే ఆరోగ్యంగా ఉందయ్యా. సగం డబ్బులు మందులకు పోయాయ్యా. ఇప్పుడు ఏమి మందులు కొనాల్సిన పని ఎంత తెలుసుకున్నారు ప్రియులారా. తొలిదే. తర్వాత నువ్వెంత ఇచ్చినా అది లెక్కకు రాదు. ఇంకా చూడండి వాక్యములో నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు అనగా ప్రతి చూలులో తొలిచూలు పిల్లను దేవునికి ఇవ్వాలి. మొదట పుట్టినది ఎవరిదమ్మా? దేవునిది. ఎందుకని ప్రభువే చెప్పాడు. ఏమి చెప్పాడు తెలుసా? మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల యొక్క సంతానముల ప్రతి తొలిచూలు దానిని నేను ఏం చేశాను? చంపేశాను. ఉదయం లేవగానే ఐగుప్తీయుల ఇళ్లల్లో ప్రథమ సంతానం చనిపోయి ఉన్నారు.
ఇశ్రాయేలీయుల ఇళ్లల్లో ఒక్క శవము కూడా లేదు, ఒక్క శవము కూడా లేదు. ఫలితంగా ప్రియులరా, మీరు నాకు ప్రథమ సంతానాన్ని నాకివ్వండి అంటున్నాడు దేవుడు. అందుకనే మొదటి ముద్ద, నేను ఒక హోటల్కి వెళ్ళి భోంచేయటానికి కూర్చుంటే మొదటి ముద్ద వినండి, నా ఎదురుగా ఒక అన్యుడు కూర్చున్నాడు. మొదటి ముద్ద తీసుకొని అలా కూరతో కలుపుకొని ఆ ముద్ద ఇట్లా అంతా తిప్పుకొని అప్పుడు తింటున్నాడు. ఎంత విశ్వాసం! నువ్వు చేస్తున్నావు మొదటి ముద్ద? దేవా, ఈ మొదటి ముద్ద నీదయ్యా, నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. చాలామంది తప్పిపోవడం అంటే ఏంటో అనుకుంటారు. నువ్వు తినే తిండిలో దేవుణ్ణి మరిస్తే తప్పిపోయినట్టే. నీవు ఇచ్చేదానిలో దేవుణ్ణి మరిచి ఎప్పుడో ఇస్తే అది తప్పిపోయినట్టే గుర్తుపెట్టుకోవాలి. ప్రభు బిడ్డలం ఖచ్చితంగా మొదటి మాట దేవునితో మాట్లాడదాం. మొదటి కానుక చెప్పాలి, దేవునికి ఇద్దాం. ఆమేన్. ఇచ్చి చూడండి, ఈ సంవత్సరం నీవు పోయిన సంవత్సరం కంటే అత్యధికమైన మేలులు పొందుకొందువుగాక. మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది ఇస్తే ఇద్దాం, అలా కాదు. నువ్విస్తే ఆయన నీకిస్తాడు. నువ్వివ్వడం నేర్చుకోవాలి. ఆయన ఎవరికి అప్పు ఉండే దేవుడు కాదండి. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 34, నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటిది, అబ్బా నీ దేవుడి అమ్మా, ఆమె మొదటి తీసి అక్కడ పెట్టి నువ్వు తిను, నీ ఒంటికి నీ ఇంటికి ఆశీర్వాదమొచ్చునుగాక. అన్ని వాడుకొని నాకు ఇస్తేలా? చాలా మార్లు చెప్పా, మరలా చెప్తున్నా. దొనకొండలో ఒక ఆయన డ్రైవరు, చాలా 30 సంవత్సరాల క్రితం చెప్పిన సాక్ష్యం ఇది. ఆయన డ్రైవరు, ఆయన కింద అసిస్టెంట్ డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒక బండికి వెళ్తుంటారు. ఆయన జీతమేమో 50,000, అసిస్టెంట్ జీతము 20,000. ఎవరిది ఎక్కువమ్మా? 50,000 అయింది ఎక్కువ. 50,000 ఆయన ప్రతి నెల 20,000 ఆయన దగ్గర అప్పు చేస్తాడంట ప్రతి నెల. నెలాఖరికి వచ్చేసరికి అవి డబ్బులు ఎవరా నీ కాడుంటీరా. ఇలా అప్పు చేయంగా కొద్ది కాలానికి ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక రోజరే, నీ జీతమేమో 20, నా జీతమేమో 50, నేనేంది ప్రతి నెల నీ దగ్గర అప్పు చేస్తాను? ఇదేదో ఉందిరా, కారణం ఏందో చెప్పమన్నాడంట. మనకంత మైలు దూరాన్ని పోయినాక కదా ఆలోచన వచ్చేది. చాలా రోజులకు ఆయనకు ఒక ఆలోచన వచ్చి అడిగాడు. చెప్పాడంట, అయ్యా నువ్వు జీతం తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నావు? ఎవరికిస్తారా? నా భార్యకి ఇస్తున్నా. అదయ్యా నువ్వు చేసే తప్పు. చూసారా, ఏననుకున్నాడంట? అట్టయితే ఎవరికి ఇవ్వాలనేమో అనుకున్నాడంట. అనుకునైతే నువ్వెవరికి ఇస్తావు? నేను తీసుకెళ్ళి జీతం అక్కడ పెట్టి మోకరిల్లి ప్రార్థన చేసి దేవునికి ఇచ్చి అప్పుడు నా భార్యకు నాయి ఇస్తున్నా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవునికి తీసి అక్కడ పెట్టి అప్పుడు నా భార్య నాకు ఇస్తున్నానని చెప్పాడంట. చెప్పగానే ఆ రోజు నుండి ఈ డ్రైవర్ అదే సూత్రం పాటిస్తే ఆయన చెప్పిన సాక్ష్యం ఏందో తెలుసా? ఎన్నడూ అప్పు చేయాల్సిన పరిస్థితి నాకు రానే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మరి మన జీవితాలు ముందుగా ప్రభువుకిద్దాం. అది ఎంతన్నా కావచ్చు, అంతా ఇంతనిగా దేవుడు ఒక లెక్క చెప్పాడు మనకి. ప్రభు మనకు ఒక లెక్క క్రమాన్ని నేర్పించాడు, 10వ భాగము అని.
తప్పనిసరిగా మొదటి కానుక, మొదటి అర్పణ నీదై ఉండాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకొక మాట చెప్పనా? అక్కడ మన చర్చికి చాలా కాలం క్రితం ఇశ్రాయేలు అయిన ఒక ఆయన వచ్చేవాడు. ఇశ్రాయేలు, అయ్యా 4 కోడి పిల్లలు, కోడి పుంజులు వచ్చినాయి అయ్యా, ఒకటి దేవుడికి ఇస్తానయ్యా అని చెప్పాడు. నేను అడగల, ఆయనకు ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత సరే మంచిది అనుకున్నాం. కొద్ది రోజులకి ఒక కోడి పుంజును పంపించాడు. పంపిస్తే మనకేం తెలుసు వాటి గురించి? సరే అక్కడికి పంపించాము, అదేదో కైమా కొట్టి తీసుకొచ్చారు, వండుకొని తిన్నాం. తర్వాత మరలా కోడి పిల్లలను చేస్తేనంట, చూడండి, అన్నీ గుడ్డి పుట్టినాయి అంట. ఏమయ్యాయి? గుడ్డి. ఇది మనకు తెలీదు. ఆయనే వచ్చి వణుక్కుంటూ, వచ్చాయా నేను తప్పు చేసినానయ్యా. ఏం చేసావయ్యా? కోడి పుంజు, కోడి పుంజు అంటున్నాడు, చెప్పలేకపోతుండు. ఏం జరిగిందయ్యా? కోడి పుంజు ఇచ్చావు, మేము తిన్నాము, అయిపోయింది. కాదయ్యా, గుడ్డిదాన్ని ఇచ్చినానయ్యా, అందుకని ఈసారి 12 పుడితే 12 గుడ్డి పుట్టినాయి. చూసారా? జాగ్రత్త. దేవునికి ఇచ్చే దానిలో నువ్వు నా కన్నులు మూపిస్తావేమో, దేవుని కన్నులు మూపేయలేవు. బైబిల్లో ఒక మాట ఏంటో తెలుసా? నీకు కన్నునిచ్చిన వాడు కానకుండునా, చెవులనిచ్చిన వాడు వినకుండునా. తప్పు అయిపోయిందయ్యా, అందుకని ఈసారి 2 ఇస్తానయ్యా, మంచి పుడితే 2 ఇస్తా. అన్నీ గుడ్డి అయిపోయినాయి. జాగ్రత్త. వాక్యము ఒక చోట గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఏమనో తెలుసా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాడు. ఎంత బాగుందో వాక్యం. అయినా మనం అదే ఇత్తుతా ఉన్నాం. అయినా మనము అలాంటి గుడ్డివి. ఏమి విత్తితే ఆ పంటే కోయబడునుగాక. మొదటి మాట చెప్పాలి, మొదటి అర్పణ. చెప్పండి, మొదటి మాట దేవునికి, మొదటి అర్పణ. 3వ మాట ఏంటో తెలుసా? ఉదయకాలమే నువ్వు ప్రార్థన చేస్తే, వేకుజామున్నే మొదటి మాట నువ్వు దేవునితో మాట్లాడితే, దేవుని సన్నిధి ఆ రోజంతా నీతో ఉండునుగాక. దేవుని సన్నిధి ఉండింది. సన్నిధి అంటే అమ్మా, దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడే ప్రత్యక్షంగా నీ దగ్గరికి వస్తాడు. ఉదయకాలం ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడద్దయ్యా అంటున్నాడు దావీదు. ఉదయమునని దేవుని సన్నిధిని సిద్ధం చేసుకుందాం. బైబిల్లో చూడండి, దేవుని యొక్క సన్నిధిని గురించి నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళొద్దయ్యా, నీ సన్నిధి మాతోనే రావాలి. ఆమేన్. నీ సన్నిధి మాతో రావాలయ్యా. నీ సన్నిధి లేకపోతే మేము బయటికి వెళ్ళనే మా ప్రయాణం కొనసాగదు. దేవుని సన్నిధి నీతో రావాలంటే నీ మొదటి మాట, మొదటి అర్పణ ఆ దేవుని సన్నిధిని నీతో తీసుకుని వస్తుంది. ఆమేన్. ప్రభు బిడ్డలమైన మనం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 9:25. కాగా నేను మునుపు సాగిలపడినట్లు దేవుని సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడతా. మీకు రహస్యం చెప్పనా? నీ ఇంట్లో నువ్వెక్కడ మోకరిల్లుతావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి.
దానికి టైల్స్ వేయాల్సిన పని లేదు. గొప్ప గొప్ప విలువైన వాటితో కట్టించాల్సిన పని లేదు. అయితే నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? మోకరిల్లాలి. ఆమె ఏ స్థలమైనా పర్లా, ఏ స్థలమైనా పర్లా, నువ్వు అక్కడ మోకరిల్లితే అక్కడ దేవుని సన్నిధి వచ్చి నివాసము చేస్తుంది. అద్భుతం అండి, అద్భుతం. నేను ఒకసారి చెప్పే మరలా చెప్తున్నా. ఒక సేవకుని ఇల్లు రోడ్డు ప్రక్కనే ఉంది. ఎక్కడ? రోడ్డుకు ప్రక్కనే కట్టుకున్నాడు. ఉదయము ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రికి ప్రార్థన. చిన్న ఇల్లు, పూరిల్లు. గమనించండి, ఆ పూరింట్లోనే ఒకవైపు సామాన్లన్నీ పెట్టుకుని, ఒకవైపు మంచం అన్ని సిద్ధపరచుకో, ఒకవైపు వంట వండుకుంటున్నాడు. ఆ పూరింటికి ముందు చిన్న పందిరి వేసుకొని ఆ పందిరిలో మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. అలా మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఒక లారీ ఆ రోడ్డును వస్తూ వస్తూ ఆ పక్కనున్న ఇండ్ల మీదికి వెళ్ళిపోయింది. ఈయన పూరిళ్ళు కూడా తొక్కిచ్చేసింది. ఈయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడే, పందిరి దగ్గర వచ్చి ఆగిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఆ స్థలములో ఉంది. ఆమేన్, ఆమేన్. నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తుంటే దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. అది పూరిళ్ళైనా చెప్పాలి, భవంతైనా, రాజభవనమైనా, లేకపోతే ఒక పాకైనా సరే, నీవు ఆయన సన్నిధిని అనుభవించాలంటే నీ స్థాయితోటి సంబంధము లేదు. ప్రభు కృపను బట్టి అమ్మా, పూర్వములాగా కాదు. నేను చిన్నపిల్లలప్పుడు మిద్దెలనేవి ఉండేవి కాదు. ఏదో కొద్దిమందికి ఒకళ్ళిద్దరికి. ఎప్పుడన్నా అగ్ని పడితే ఈ పక్క నుండి ఆ పక్క కాలిపోవడమే, నిప్పు పడేదాల్చిన సామాన్లు సర్దుకోవటమే కానీ వేరే పని లేదు. దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకు అందరికీ మంచి బిల్డింగులు వచ్చాయి కదా. మరి ఏమైంది ప్రార్థన చేయడానికి? అమ్మా, అప్పుడు చేసినంత ప్రార్థన ఇప్పుడు చేయడములా, అప్పుడు చేసిన బలమైన ప్రార్థన ఇప్పుడు కూడా చేయుదుముగాక. ఆ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే లారీ వచ్చి ఇళ్ళును కొట్టేసుకుంటూ వచ్చి ఆయన దగ్గర చెప్పాలి. అది చూసి చాలా మంది ప్రభువును అంగీకరించారంట. అనేక మంది ప్రభువులోకి వచ్చారు. అరే, అక్కడి నుండి అన్ని ఇల్లులు తొక్కుకుంటూ వచ్చిందిరా లారీ. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఆమేన్, ఆమేన్. సన్నిధి చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనము నుండి. ఆదికాండము 17:1. అబ్రహాముకు 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి కనబడి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నువ్వేం చేయాలి? నడువయ్యా, నా సన్నిధిలో నడు. సన్నిధిలో నిలవాలి, సన్నిధిలో నడవాలి, సన్నిధిలో బ్రతకాలి. ఆమేన్. నీ సన్నిధి నిమ్ము, నాకు నీ సన్నిధి నిమ్ము. సన్నిధి ఉందంటే సైతాన్ రాలేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సైతాన్ వస్తుందంటే ఇక్కడ సన్నిధి లేదు. సన్నిధి లేదు. సన్నిధి ఉంటే సైతాను రాదు. ఈ మధ్య ఒక అమ్మాయికి సంబంధానికి వెళితే అబ్బాయి వాళ్ళని రమ్మంటే అబ్బాయి వాళ్ళని తీసుకుని వెళ్ళాం.
వెళితే వాళ్ళ ఇంట్లో చూపించలా, వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయలా, వాళ్ళ బంధువులు ఒక ఆయన ఉంటే అక్కడ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత, అయ్యా మా ఇంట్లో కాదయ్యా, మేము మా అన్నోళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశామని చెబుతున్నాడు. నేనుండి అడిగి, ఎందుకనయ్యా అంటే, వాళ్ళ ఇంట్లో సన్నిధి ఉందయ్యా. ఆమె ఏముందంట? నేను అంటున్నాను, నీ ఇంట్లో ఎందుకు లేదు? నీ ఇంట్లో అదేం పెద్ద వస్తువా కాదుగా. నువ్వు ఎక్కడ మోకరిల్లితే అక్కడే సన్నిధి ఉంటుంది. మాకు తీరదయ్యా ప్రార్థన చేయని, అసలు ఈ సంబంధమే కుదరదు పో అన్నా నేను. నిజంగా కుదరలేదండి. వాళ్ళకి ప్రార్థన చేయని ఏందంట? తీరదంట. ఏం కాదమ్మా? తీరదు. తింటాం చెప్పండి, తీరుద్ది కదా. మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆడ సన్నిధి ఉన్నదని తెలిసిందే, ఆ జ్ఞానము నీకెందుకు లేదు? నువ్వు ప్రార్థన చేయి, సన్నిధిని నీ ఇంట్లో నిలిచి ఉండేలా చేసుకో. ఆమె నువ్వెందుకు చేసుకోలేవు? కొద్ది రోజులకు ఫోన్ చేసయ్యా, నువ్వు చెప్పినట్టుగానే ప్రార్థన లేదు కాబట్టి మా అమ్మాయికి సంబంధము కుదరలా. వాళ్ళు అడిగినవన్నీ ఇస్తామన్నా కూడా చేసుకోలేదయ్యా. కారణం చెప్పండి? దేవుని సన్నిధి లేదు. ఈ రోజు నుండి మనందరి ఇళ్లలో మనకున్న దానిలోని, దేవుడిచ్చిన దానిలోని ఒక మూల దేవుని సన్నిధిని సిద్ధపరుచుకొందుముగాక. ప్రభు ఎందుకుండడు నీ దగ్గర? అసలు సన్నిధి ఏది? ప్రియులరా, దేవుని సన్నిధి మనతో ఉండేలా మనల్ని మనము సిద్ధపరచుకుంటే సైతాను సన్నిధి ఉన్న కాడికి రాలేదు. సన్నిధి లేకపోతేనే సాతాను వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సన్నిధితో మన కుటుంబాలను నింపుకుందాం. మొదటి చెప్పాలి, ఉదయమునని మొదటి మాట దేవునిది. దేవుడు మనకిచ్చిన దానిలో మొదటి అర్పణ చెప్పాలి, దేవునిది. ఉదయం లేచి రాత్రి పడుకొని మధ్యాహ్నం సన్నిధిని నీ ఇంట సిద్ధపరుస్తుంది. ఈ 3 కార్యాలు ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభించండి. ప్రతి ఇంట. ఆమె వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారయ్యా, వీళ్ళ ఇంట్లో బాగా చేస్తారు. నీకేం గాడైందా? నీ ఇంట్లో ఎందుకు అవ్వదు? నీకు నోరు లేదా? పెద్దది, అందరికంటే పెద్దది. నీకు ఇల్లు లేదా? బ్రహ్మాండంగా ఉంది. నీకే శక్తి లేదా? ఉంది. నువ్వెందుకు చేయట్లా? అందరము దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిగా మన గృహాలను సిద్ధపరచుకొని ముందుకు కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.